హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో, ఇక్కడ నేను విహాన్ ఏం చూస్తున్నాను అని చూస్తారా? సో, ఇక్కడ కలర్‌ఫుల్ చిక్స్ చూస్తున్నాము. సో, చాలా ఇయర్స్ తర్వాత అయితే నేను చూస్తున్నా. సో, మేము హాలిడేస్‌కి మా నాన్నమ్మ వాళ్ళ ఊరికెళ్ళినప్పుడైతే ఇది అమ్ముతూ ఉంటారనమాట. బట్ ఇది కలర్స్ ఉండేవి, ఎండలో ఉండకూడదు అండ్ ఇది బతకదు అంటారు. బట్ ఎంతవరకు నిజమో నాకు తెలీదు కానీ, సో, చాలా రోజుల తర్వాత చూస్తున్నా అండ్ విహాన్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నాడు. అక్కడ చిన్న పిల్లలు కూడా ముగ్గురు, నలుగురు ఉన్నారు. సో, వాళ్ళకి స్నాక్స్ కూడా ఇచ్చేసి ఇంకాసేపు అయితే దాన్ని చూసేసి మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళాం. సో, ఇంటి దగ్గరే అనమాట అమ్ముతూ ఉన్నారు. అబ్బే అబ్బా పండు ఉంది రే బాగుంది కదా. ఇదైతే మండే మార్నింగ్. సో, నేను విహాన్ అయితే తిరుపతికి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళది హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉన్నింది. సో, చూసుకొని లంచ్ చేసేసి అండ్ వెంటనే అయితే రిటర్న్ అయిపోయాము. సో, ఇక్కడ చూసారు కదా విహాన్ ఎక్కడికి వెళ్ళినా గోల గోల చేస్తారు. సో, అందువల్లే అసలు నా వల్ల వ్లాగ్ కూడా తీయడం అస్సలు కాలేదనమాట. సో, అక్కడితో స్టాప్ చేసి ఇంకా 26th Feb ఈవినింగ్ అనమాట. సో, ఎందుకంటే విహాన్ అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు. తనకి బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి గీ బిస్కెట్, కోకోనట్ బిస్కెట్ అండ్ ఓట్స్ బిస్కెట్ ఇవన్నీ చేశాను. సో, నేను రెసిపీ కూడా తీద్దామంటే ఇంకా విహాన్తో చాలా కష్టం అనమాట వ్లాగ్ అంతా తీయడం కాబట్టి. సో, ఇలా పైన చూపిస్తున్నా. సో, ఇదైతే ఇంకా ఫ్రైడే. సో, విహాన్ని డ్రాప్ చేసి ఒక 1 అవర్ అక్కడ ఉండి ఆ తర్వాత ఒక 11:15కి అయితే ఇక నేను రిలయన్స్కి వెళ్తున్నాను. సో, కొంగారెడ్డిపల్లి రిలయన్స్కి ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళడము. ఫైనలీ రిలయన్స్కి అయితే వచ్చేసినాను. సో ఇక్కడ వెళ్ళి తీసుకోవాలి. కొంగారెడ్డిపల్లి రిలయన్స్ అయితే ఇదే అనమాట ఫస్ట్ టైం రావడము. చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ వెళ్ళి టాయ్ సెక్షన్స్ ఎక్కడ ఉందో చూడాలి. మెయిన్ రీజన్ అలా నడుచుకుంటూ ఇంత దూరం రావడం ఎందుకంటే విహాన్ చాలా ఏడుస్తాడు. సో అందుకే నాకు చాలా పాపం అనిపించింది. సో అందుకే వాడికి కార్ అన్నా జీప్ ఏదున్నా వెహికల్స్ ఏదన్నా ఇష్టం కాబట్టి ఏదైనా కొందాం. ఇది తీసుకున్నా, ఈ కార్ ఒకటి తీసుకున్నాను. అంటే అయ్యో ఇట్లా ఓపెన్ అవుతుంది. క్లోజ్ ఎక్కడ ఇట్లా ఓపెన్ అవుతుంది. అండ్ బాల్ ఒకటి అంతే. ఇది డ్యామేజ్ ఉంది చూసుకొని ఇది బాగుంది. సో, నేనైతే వెళ్ళి ఇంకో పీస్ ఇదే లాంటిది ఉంటుందేమో అనేసి వెళ్ళాను. బట్ ఇంకా అదొక్కటే ఉన్నిందండి, ఇంకేం లేవు. అండ్ ఇంకా సాఫ్ట్ ఐస్ ఇలాంటి గన్ అయితే ఇంకా డేంజర్, తన దగ్గర ఇవ్వకూడదు. అండ్ ఇంకా కార్ ఉన్నింది, ట్రాక్టర్ ఉన్నింది, అంతే. ఇంకేం పెద్దగా లేవు కూడా అక్కడ. సో, ఇంకా కార్ తన దగ్గర ఉంది కాబట్టి ఇంకా నేను తీసుకోలేదు. సో, ఇంకా బాల్ మాత్రం తీసుకొని వచ్చేసాను. బాల్ ఏమో తీసుకున్నా, బట్ ఇక్కడ ఇంకో షాప్ ఏదో ఉందన్నారు. సో కాబట్టి అక్కడ వెళ్ళి చూసేసి వస్తాను. టాయ్ షాప్ అయితే నాకు అస్సలు కనిపించలేదు. సో, కాబట్టి ఇంకా నేను మోర్కి వెళ్ళి అక్కడ యోగర్ట్ తీసుకున్నాను. సో, ఆ తర్వాత ఇంకా విహాన్ స్కూల్కి వెళ్ళి తను పిక్ చేసుకున్నా. అండ్ విహాన్ అయితే ముందు కూర్చున్నాడు అనమాట. తను యోగర్ట్ అండ్ బాల్ పెట్టుకొని ముందు కూర్చొని నన్ను వెనక్కి కూర్చోమన్నాడు. ఇంకా విహాన్ ముందు కూర్చున్నప్పుడు ఎప్పుడు కానీ డ్రైవింగ్ కొంచెం స్లోగానే చేస్తారు. సో ఇప్పుడు మా అత్తమ్మ బాపట్ల నుంచి ఏమేమి శారీస్ తెచ్చారో చూద్దాం. మా అత్తమ్మే చూపిస్తారు, కానీ మా అత్తమ్మ రారు ఇక్కడికి. ఇది కాటన్ శారీ కదా, కాటన్ శారీ. ఇది కాటన్, ఇది నాకు నచ్చలేదు అంతగా. బ్లౌజ్, ఇది బ్లౌజ్. ఈ శారీ ఇది అంటే ఇంట్లో కట్టుకోవడానికి తెచ్చారనమాట. ఈ శారీ ఇది నచ్చింది నాకు, లైట్ వెయిట్ గా ఉంది ఇది. ఆ తర్వాత లైట్ వెయిట్ కాబట్టి నేను తీసుకున్నా, కానీ బాగుంది. ఇది నచ్చలేదు, బాగుంది. ఆ తర్వాత ఈ శారీ వచ్చి ఇది నాకు నచ్చలేదు, కానీ మా అత్తమ్మ ఈ కలర్ బ్లౌజ్ వస్తుందని కొన్నారు. నేను ఏమనుకున్నా ఈ కలర్ బ్లౌజ్ అంటే ఈ కలరే ప్లెయిన్ ఉంటుంది అనుకున్నా. బట్ ఎలా ఉందంటే ఇలా ఉంది బ్లౌజ్. బాగా చీరాల స్పెషల్. చీరాలలో కొన్నానంట. చీరాలలో శారీస్ అంతా చాలా తక్కువగా ఉంటుంది కాస్ట్ అనేసి అన్నారు. బట్ క్వాలిటీ కూడా బాగుందంట. ఆ తర్వాత ఈ శారీ నాకు తెలియదు అనమాట, జస్ట్ ఓపెన్ చేశారు. సో ఈ శారీ బాగుంది అత్తమ్మ అంటే నాకే అన్నారు. కాబట్టి నాకు ఇలాంటి వైలెట్ కలర్ శారీ, బ్లాక్ కలర్ శారీ అండ్ రెడ్ కలర్ శారీ అంటే చాలా ఇష్టం. నాకు ఒకరు సెలెక్ట్ చేస్తే అస్సలు నచ్చదు.
అస్సలు నచ్చదు నాకు మనీ అయినా ఇచ్చేయాలి, లేకపోతే నేను తీసుకొని వెళ్ళైనా సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే తేలేదు, కానీ కలర్ ఇష్టమని తీసుకుంటామని నమ్మకంతో తెచ్చారు. ఒకవేళ ఓకే వద్దంటే ఇంకా మా అత్తమే తీసుకుందామని అనుకునేసారు. బట్ నాకు ఈ శారీ చాలా నచ్చింది. ఇంకొక చీర కూడా ఉంది, ఎంతమ్మా? ఇంకో శారీ కూడా ఈ శారీ కూడా ఉంది. ఇది ఓకే, ఇది నచ్చింది. ఇది మామయ్య సెలెక్షన్. ఇది నచ్చింది. నాకు నచ్చింది వచ్చి ఈ శారీ తర్వాత ఈ శారీ. అంతే. నాకు ఇది నచ్చలేదు, ఎందుకంటే ఇది కొంచెం గ్రేప్ సిల్క్ అనుకుంటా. నాకు గ్రేప్ సిల్క్ నార్మల్గా అంతగా నచ్చదు. గ్రేప్ కాదు, క్రేప్. అసలు ఓకే, క్రేప్ సిల్క్ అంటే ఐడియా లేదు. క్రేప్ సిల్క్. ఇది జార్జెట్ శారీ ఇది కదా. ఈ కలర్ ఇష్టం నాకు, బట్ నాకు దీంతో ఎక్కువ పూలు ఆకులు అట్లుంటే నచ్చదు. చెప్పేస్తా. ఈ శారీ అయితే నాకు నచ్చింది. మళ్ళీ మర్చిపెట్టు. ఏమో మీకు కట్టుకుంటే బాగుంటుందేమో, నాకు తెలిసి. మాపుకు బాగుంటుంది, ఇంట్లో మాపు, ఇంట్లో దానికి బాగుంటుంది. ఇప్పుడు కట్టుకున్నాము, ఇంకా అన్నీ మర్చిపెట్టాలి. బస్ జర్నీకి అంతా చుడిదార్ వేసుకుంటే బాగుంటుంది. నిన్న భలే ఎక్కడం దిగడం భలే కష్టం. ఇది నచ్చింది అత్తమ్మ నాకు. నేనేం అనుకోను అత్తమ్మ, ఇలాంటి చీరలంతా మనం చెప్పిన మాటలు ఇంటది బాగా. ఈ కలర్ లో కూడా ఉంది. ఓకే, దీన్ని మంచిగా బ్లౌజ్ డిజైన్ చేసుకుంటాను. హాయ్, ఎలా తింటావు చూపి నాకు. అయ్యా, ఏం తింటున్నాడు అబ్బా? ఏం తింటున్నావు? నోట్లో ఏముందిరా? హాయ్ అత్తమ్మా. వెనకాల మీ ఫేస్ చూపించి హాయ్ చూపి అన్న. మీ ఫేస్ చూపించి హాయ్ చెప్పండి అత్తమ్మా. ఫేస్ ఎందుకు చూపించారంటే మా అత్తమ్మ ఆయిల్ పెట్టుకున్నారు, అయినా మా అత్తమ్మ ఫేస్ చాలా బాగుంది. అత్తమ్మ చూపించండి. ఇక నాని ఫేస్ చూపించమని రాజులో చూపించండి. చెప్పు రాజు, ఫేస్ చూపించు నాని. వాళ్ళ మనవాడి కోసం అయితే ఫేస్ చూపించారు, నా కోసం చూపించారు. కాబట్టి ఏదైనా కావాలంటే మనవాడు తాకు పేరు చెప్పి మనం తీసుకోవాలి. ఆఫ్టర్నూన్ హెయిర్ స్టైల్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కదా. ఎందుకంటే ఇలా విహాన్ అయితే ఎప్పుడు నా మీద ఎక్కుతాడు అండ్ జుట్టుని లాగుతాడు. వెనుక నుంచి మా అత్తమ్మ వద్దురా అన్నా కానీ అస్సలు తగ్గడనమాట. జుట్టు లాగుతూనే ఉంటాడు అండ్ ఫేస్ మీద గోకుతూనే ఉంటాడు. నార్మల్గా విహాన్ అయితే ఎప్పుడు ఇలా పడుకోడు. లంచ్ తినలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం పెసరట్ తిన్నాడు. హెడ్ బాత్ చేశాను సాటర్డే. ఏమో తెలియదు అసలు, అంటే ఎక్కువ మొండిగా ఉన్నాడు నేను ఉండాలనేసి. బట్ లాస్ట్లో అయితే ఇంకా స్కూటీలో ఒక రౌండ్కి వెళ్ళాలన్నాడు. రౌండ్కి వెళ్ళేసి వచ్చినాము. కొంచెం వేడిగా ఉంది ఇక్కడ. నార్మల్గా అసలు పడుకోడు ఇట్లా నా మీద, అట్లే పడుకునేస్తున్నాడు అనమాట. సో తెలియదు, ఇక్కడ అయితే ఫోర్ హెడ్ దగ్గర వేడిగా ఉంది, బట్ బాడీ అంతా నార్మల్గానే ఉంది. కాసేపు పడుకొని ఎప్పుడు ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఎప్పుడైనా పడుకో అంటే అసలు పడుకోడు. సడన్గా ఇలా పడుకునేసరికి టెన్షన్ అయిపోతుంది అనమాట. ఏమైంది అనేసి. చూడాలి. సో ఇప్పుడు విహాన్కైతే కొంచెం వెట్ క్లాత్లో విహాన్కైతే ఇప్పుడు విహాన్కైతే వెట్ క్లాత్లో క్లీన్ చేసినాం కదా రాజు, నీకు క్లీన్ చేసాం కాబట్టి ఇప్పుడు టెంపరేచర్ ఏమో కొంచెం ఓకే నార్మల్ అయింది. ఇప్పుడైతే ఏం లేదు. ఉందా రాజు? ఊలేదు, ఇప్పుడు ఊలేదు. కాబట్టి మేము మ్యారేజ్కి వెళ్తున్నాము. అంటే మాకు చాలా క్లోజ్ అనమాట అవ్వ. సో అవ్వ అంటే అమ్మమ్మ,
యా అమ్మమ్మ రిలేషన్ అనమాట. సో ఇప్పుడు మేము వెడ్డింగ్కి వెళ్తున్నాం. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఆల్రెడీ ఇప్పుడు 5 టైం ఆల్రెడీ 7:33. సో 8:15కి అయితే స్టార్ట్ చేస్తాం. సో మా అమ్మ నాన్న మా పిన్ని మా బాబాయ్ వాళ్ళంతా వస్తున్నారు కదా రాజు. సరే ఓకే రెడీ అవుదాం. నేను 5 o'clock చెక్ చేసినప్పుడు విహాన్ టెంపరేచర్ అయితే 100 ఉన్నింది. సో ఆ తర్వాత అంటే ఒక 6:15 6:30 అలా చెక్ చేసినప్పుడు నార్మల్గా ఉన్నింది. సో అప్పుడు డిసైడ్ అయ్యాను ఓకే ఇంకా రిసెప్షన్కి వెళ్దాము, ఎందుకంటే ఇంకా చాలా క్లోజ్. సో అందువల్ల అనమాట ఇంకా పిన్ని కానీ చెన్నై నుంచి వచ్చాను. సో వచ్చాక రిసెప్షన్కి వెళ్ళాము. అక్కడైతే విహాన్కి తనకి నచ్చిన సాంగ్ అక్కడ ప్లే చేస్తూ ఉన్నారు అండ్ అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో కాసేపు అయితే అలా చూస్తూ ఉన్నాము. అండ్ అక్కడ ఫోటో సెక్షన్ కూడా ఉన్నిందనమాట. సో మా పిన్ని మా బాబాయ్ ఫోటో తీసుకుంటున్నారు, మేము కూడా తీసుకున్నాము. సో ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక విహాన్ టెంపరేచర్ చెక్ చేశాను, నార్మల్గా ఉండింది. బట్ సండే మార్నింగ్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clockకి మళ్ళీ హై అయిందనమాట. సో తను సిరప్ ఇచ్చినా తాగలేదు, ఇంకా వెట్ క్లాత్తో క్లీన్ చేస్తూ ఉన్నా. అండ్ 7 o'clockకి చెక్ చేస్తే ఇంకా నార్మల్ అయింది. సో ఆన్ అండ్ ఆఫ్గా ఉంది ఫీవర్. అండ్ ఆ తర్వాత ఇంకా మా అమ్మాయికి మెడికేషన్ ప్యాక్ చేస్తూ ఉన్నా. సో ఎన్నో ట్రై చేసామన్నమాట బాక్సెస్ అవన్నీ. ఇంకా మా అమ్మాయికి అయితే ఇదే సెట్ అయిందన్నమాట, జిప్ లాక్ కవర్. సో దీంతోనే వేసి ఇచ్చేస్తాము. అండ్ అంత పెద్ద ప్రాబ్లం ఏమంటే తన పార్కింగ్. సో వెహికల్ని అంతా ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తారు. అండ్ మనకి నిద్రపోవడానికి కూడా బెడ్ ఉన్నదనమాట. సో అడిగితే కింద పడుకోవాలి అనేసి అంటాడు. అలా ఉందనమాట నా సిచ్యువేషన్. సో ఎస్ ఇంకా ఏం చేసేదానికి కాదనమాట వాళ్ళ దగ్గర. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ నేను విహాను గ్రేప్స్ అడిగాడు. సరే ఓకే అనేసి గ్రేప్స్ కదా అనేసి ఈ ప్యాకెట్లో గ్రేప్స్ ఎత్తిద్దామని ఎత్తుకుంటే సో దాంతో స్టోన్ ఉన్నింది. సో చూపిస్తాను చూడండి. సో ఇంత పెద్ద స్టోన్ ఉన్నింది. నాకైతే నిజంగా షాక్, ఫస్ట్ టైం అనమాట. సో ఒకవేళ ఎత్తి అలానే వేసేసి ఉంటే అసలు చూడకుండా ఉంటే అసలు ఏమైంటుందో నాకు అస్సలు అర్థం కాలేదు. సో నార్మల్గా అయితే అలానే తినేసి ఉంటాము. ఇంకా తను స్పెసిఫిక్గా గ్రేప్స్ కావాలన్నారు కాబట్టి ఇంకా నేను చూస్తూ ఉంటే ఇంకా స్టోన్ అయితే దొరికింది. సో ఇదేదో బ్రాండ్ పేరు కూడా వండర్ల్యాండ్ అంట. సో ఎప్పుడు కానీ డ్రై ఫ్రూట్స్ తిన్నా కానీ చూసి తినాలి. ఫీవర్ అని అనవసరంగా ఈరోజు స్కూల్ పంపించలేదు. ఇలాంటి పని చేస్తా బాయ్. నన్ను స్టాప్ చేసి సో ఇంట్లో అయితే మా అత్తమ్మ కనిపించలేదు. సరే బయటకు వచ్చానమాట, చూస్తే కింద ఉన్నారు. సో క్లీనింగ్ అంతా చేపిస్తున్నారు. సో ఆ తర్వాత ఇంకా వెంటనే అయితే ఇంకా నేను విహాన్ అయితే రిలయన్స్కి వెళ్ళాము గ్రోసరీ ఐటమ్స్ కొనడానికి. అండ్ ఎప్పుడు వెళ్ళినా విహానికి ఫేవరెట్ ఏంటి యోగర్ట్ కాబట్టి ఇంకా యోగర్ట్ కావాలన్నాడు. వెళ్ళిన వెంటనే ఇంకా తనకి ఫీవర్ అప్పుడే తగ్గింది కాబట్టి ఇంకా నేను డైవర్ట్ చేస్తూ బిల్లింగ్ సెక్షన్ వరకు వచ్చేసాను. ఇంకా సడన్గా అయితే ఏడ్చాడు. అండ్ ఆ రోజు అనక 2 trolley అనమాట ఫుల్ అయిపోయింది అసలు సామాన్లన్నీ. సో బిల్లింగ్ అంతా అయ్యాక ఇంకా బయటకు వచ్చేసాము. అయినా అస్సలు కంట్రోల్ చేసేదానికే కాలేదు. సో ఇంకా మళ్ళీ లోపలికి వచ్చామన్నమాట. విహాన్ రా ఐస్ వద్దా? హ్యాపీయా పో, ఇంకోసారి బిల్లింగ్ వేసుకుందాం పో. ఇలా ఈ పక్కన విహాన్ అయితే ఇంకా హ్యాపీగా వచ్చాడనమాట. సో ఇంకా సెకండ్ టైం బిల్లింగ్ కూడా చేసేసాము. ఆ తర్వాత బయట వస్తే ఇంకా వీళ్ళు కూడా అన్ని థింగ్స్ అయితే ప్యాక్ చేసేసారు. అండ్ ఇంటికి వెళ్ళాక నేను చేసిన ఫస్ట్ పని ఏంటంటే విహాన్కి స్నానం చేయించడం. ఎందుకంటే ఫ్లోర్ పైన ఎంత పొల్లాడుతూ ఉన్నాడంటే అక్కడ. సో నాకే ఒకలాగా అయిపోయింది. సో కాబట్టి ఫస్ట్ అయితే స్నానం చేయించేసాను. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. అండ్ ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో స్టాప్ చేస్తాను. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన వ్లాగ్తో మళ్ళీ చూస్తా. అంతవరకు బాయ్.